అనగనగా ఒక దట్టమైన అడవికి సమీపంలో ఒక పచ్చని గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలు పశువులను పెంచుకుంటూ జీవనం సాగించేవారు. వారి పశువులలో చాలా మేకలు ఉండేవి. మేకల కాపర్లు ప్రతిరోజు వాటిని అడవి అంచున ఉన్న పచ్చిక బయళ్లకు మేత కోసం తీసుకువెళ్ళేవారు. ఆ అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది చాలా బలిష్టమైనది మరియు ఎప్పుడూ ఆకలితో ఉండేది. సింహానికి మేకలంటే చాలా ఇష్టం. వాటిని వేటాడాలని ఎప్పుడూ కాపలా కాస్తూ ఉండేది. మేకల కాపర్లు సింహం పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవారు. తమ మేకల్ని రక్షించుకోవడానికి ప్రయత్నించేవారు. ఒకరోజు 3 మేకలు తమ కాపర్ని వదిలి అడవిలోకి లోతుగా వెళ్ళిపోయాయి. అవి పచ్చని గడ్డిని చూసి మరింత ముందుకు వెళ్ళి దారి తప్పాయి. చీకటి పడడం ప్రారంభించింది. వాటికి భయం వేసింది. అదే సమయంలో ఆ క్రూరమైన సింహం ఈ 3 మేకలను చూసింది. ఆహా, ఎంత అదృష్టం! ఈరోజు నాకు రుచికరమైన విందు లభించింది అని సింహం సంతోషంగా అనుకుంటూ వాటి వైపు దూకింది. సింహాన్ని చూడగానే మేకలు చాలా భయపడ్డాయి. అయితే వాటిలో ఒక తెలివైన మేక ధైర్యం తెచ్చుకుంది. అది మిగిలిన 2 మేకలతో, మిత్రులారా, మనం విడివిడిగా ఉంటే సింహం మనల్ని ఒక్కొక్కరిగా తినేస్తుంది. మనం ముగ్గురం కలిసి పోరాడదాం, ఒకరికొకరం మద్దతుగా నిలబడదామని అంది. మిగిలిన 2 మేకలు ఆ తెలివైన మేక మాటలు వినిపించుకున్నాయి. అవి ముగ్గురు కలిసి ఒక ప్రణాళికను రూపొందించుకున్నాయి. సింహం వాటిని వేటడానికి దగ్గరికి రాగానే 3 మేకలు తమ కొమ్ములను ఒకదానితో ఒకటి అనుకొని ఒక బలమైన ముళ్ళ కంచెలాగా నిలబడ్డాయి. 3వ మేక వెనుక నుండి తోయడం వల్ల వాటి కొమ్ములు సింహం వైపు మరింత బెదిరింపుగా కనిపించాయి. ఈ సింహం ఇంత ధైర్యంగా ఐక్యంగా ఉన్న మేకల్ని ఎప్పుడూ చూడలేదు. అది వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించింది, కానీ ప్రతిసారి దానిపై పదునైన కొమ్ములు గుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మేకలు ఒకరికొకరు తోడుగా నిలబడడం వల్ల అవి చాలా బలంగా కనిపించాయి. సింహం వాటిని వేటాడలేకపోయింది. అది పదే పదే ప్రయత్నించింది, కానీ తన కొమ్ముల దెబ్బకు భయపడింది. చివరకు సింహం నిరాశపడింది. ఈ మేకలను వేటాడడం అసాధ్యం. అవి చాలా ఐక్యంగా ఉన్నాయి. ఇలాంటి వాటిని వేటాడడం కంటే ఆకలితో ఉండటమే నయం అని అనుకుంది. సింహం తన ఓటమిని అంగీకరించింది. నిరాశగా వెనుతిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. మేకలు సింహం వెళ్ళిపోవడం చూసి ఊపిరి పీల్చుకున్నాయి. అవి తమ తెలివికి, ఐకమత్యానికి సంతోషించాయి. ఆ తర్వాత అవి జాగ్రత్తగా దారి వెతుక్కొని తమ కాపరి దగ్గరికి చేరుకున్నాయి. ఈ కథలో నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.